Welcome back to my channel School Assistant Social Studies Intermediate First Year History Unit 7 ఢిల్లీ సుల్తాన్ల యుగం అధ్యాయంలోని పార్ట్ 2 అరబ్ల సింధ్ ఆక్రమణ. ఇస్లాం మత విజృంభణ అరేబియా మధ్య ఆసియా చరిత్రలో ఒక విశిష్ట ఘట్టం. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 570 నుంచి 632 కాలానికి చెందిన ఇస్లాం మత స్థాపకుడు. ఇతడు క్రీస్తు శకం 570వ సంవత్సరంలో అరేబియాలోని మక్కా వద్ద జన్మించాడు. ఇతడి తల్లి అమీనా, తండ్రి అబ్దుల్లా మహమ్మద్. అరబ్బుల్లో ఖురేషీ తెగకు చెందినవాడు. మహమ్మద్ తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోయినందువల్ల అతడి మామ అబూ తాలిబ్ సంరక్షణలో పెరిగాడు. జీవిత ఆరంభంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న మహమ్మదు ఖదీజాను వివాహమాడాడు. అతడి జీవితంలో ఈ వివాహం నూతన ఉత్తేజాన్ని కలిగించింది. క్రీస్తు శకం 612లో మొహమ్మద్ గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు. తాను పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అరేబియాలో బోధించాడు. క్రీస్తు శకం 632లో తన 62వ ఏట మహమ్మద్ ప్రవక్త మరణించాడు. క్రీస్తు శకం 632లో 62వ ఏట మహమ్మద్ ప్రవక్త మరణించాడు. ఏకేశ్వరోపాసన, నిర్గణోపాసన, పూజారుల ప్రమేయం లేని నిరాడంబర ఆరాధనా విధానం, సాంఘిక సమానత్వం మొదలైనవి మహమ్మద్ బోధించిన ఇస్లాం మత ముఖ్య సూత్రాలు. ఏకేశ్వరోపాసన, నిర్గణోపాసన, పూజారుల ప్రమేయం లేని నిరాడంబర ఆరాధనా విధానం. మహమ్మద్ ప్రవక్త మరణానంతరం ఉమయ్యద్ వంశ ఖలీఫాలు ఇస్లాం మత వ్యాప్తికి కృషి చేశారు. వీరి తర్వాత అబ్బాసీద్ వంశం ఖలీఫా పదవిని పొందింది. ఇస్లాం మతస్థులు ఖలీఫాను తమ రాజకీయ మతాధినేతగా గుర్తించి గౌరవించారు. భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీయుల్లో అరబ్బులు మొదటివారు. భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీయుల్లో అరబ్బులు మొదటివారు. ప్రాచీన కాలం నుంచే భారతదేశంలో వీరికి వర్తక సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఇస్లాం అవతరణ, వ్యాప్తి అరబ్బుల దృక్పథంతో మార్పును తెచ్చింది. అరబ్బుల మతం పేరును ఐక్యమయ్యారు. వారు సిరియా, ఈజిప్టు, ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్ మొదలైన రాజ్యాలను ఆక్రమించి ఇస్లాం వ్యాప్తి చేశారు. ఇదే క్రమంలో అరబ్బులు సింధ్, ఆఫ్ఘన్లను ఆక్రమించాలన్న వ్యూహం రూపొందించారు. ఇస్లాం మతాన్ని అరేబియా నుంచి తూర్పు దిశగా వ్యాప్తి చేయాలన్న అరబ్బుల లక్ష్యం వారిని కాబూల్ ఆక్రమణకు ప్రోత్సహించింది. కాబూల్ విజయం వారిని భారతదేశ సరిహద్దుకు సన్నిహితం చేసింది. వారు అనేకసార్లు భారతదేశ తీరంపై దాడులు చేసి దోపిడీ చేశారు. క్రీస్తు శకం 711 కంటే ముందు జరిగిన అరబ్బుల దాడులు కేవలం నాటి తీర ప్రాంత సిరి సంపదలను కొల్లగొట్టాయి, కానీ తర్వాత భూభాగాలను ఆక్రమించలేదు. ఖలీఫా వాలిద్ అరేబియాను పరిపాలిస్తున్న కాలంలో సింధ్ రాజ్యాన్ని దాహీర్ పరిపాలించేవాడు. సింధ్ రాజ్యానికి చెందిన కొందరు సముద్ర దొంగలు ఖలీఫా వాలిద్ కోసం తీసుకువెళ్తున్న ఓడలపై దాడి చేసి దోచుకున్నారు. ఈ సంఘటన సింధ్ రాజ్యంలోని దేవాల్ ఓడరేవులో చోటు చేసుకుంది. ఖలీఫా తన వైస్రాయి సింధ్ ప్రాంత సముద్ర దొంగలను శిక్షించమని ఆదేశించాడు. ఖలీఫా తన వైస్రాయి సింధ్ ప్రాంత సముద్ర దొంగలను శిక్షించమని ఆదేశించాడు. సింధ్ రాజ్య పాలకుడైన దాహీర్ను జరిగిన సంఘటనపై సంజాయిషి అడిగాడు. కానీ సంతృప్తికరమైన జవాబు దాహీర్ ఇవ్వనందున ఆగ్రహించిన ఖలీఫా హజ్జాజ్ను సింధ్ రాజ్యంపైకి క్రీస్తు శకం 712లో భారీ సైన్యంతో దండెత్తమని ఆదేశించాడు. ఖలీఫా సైన్యాలను హజ్జాజ్ సేనాధిపతి మొహమ్మద్ బిన్ కాసిం నడిపాడు. అలోర్ వద్ద జరిగిన యుద్ధంలో సింధ్ రాజ్య పాలకుడు ఓడి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. అలోర్ వద్ద జరిగిన యుద్ధంలో
రాజ్యపాలకుడు ఓడి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. సింధ్ రాజ్యపాలకుడు ఓడి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విజయం అరబ్బు సేనలకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ముల్తాన్ దండెత్తి కాసిం దాన్ని వశపరుచుకున్నాడు. ఆ తర్వాత కనౌజ్పై దండెత్తడానికి పథకం రూపొందిస్తుంది. ఆ సమయంలో తన యజమాని ఖలీఫా ఆదేశాల మేరకు స్వదేశం తిరిగి వెళ్ళాడు. అక్కడ చేరుకోగానే ముందే పన్నిన కుట్రకు బలి అయ్యాడు. అరబ్బుల దండయాత్ర విజయవంతం కావడానికి నాటి భారతదేశంలో లోపించిన రాజకీయ అనైతికత దోహదపడింది. ఈ దండయాత్ర వల్ల భారతీయ రాజకీయ వ్యవస్థ, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక స్థితి, మతాచారాలు తీవ్రంగా మార్పులకు గురయ్యాయి. సుప్రసిద్ధ చరిత్రకారుడైన లేన్ పూల్ అరబ్బుల సింధ్ ఆక్రమణను సత్ఫలితాలను ఇవ్వని ఘన విజయంగా అభివర్ణించారు. సుప్రసిద్ధ చరిత్రకారుడైన లేన్ పూల్ అరబ్బుల సింధు ఆక్రమణను సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయంగా అభివర్ణించారు. తురుష్కుల దండయాత్రలు. భారతదేశంపై అరబ్బుల దండయాత్ర విజయవంతమైనప్పటికీ అది శాశ్వతంగా వారి అధికారులు నెలకొల్పుకోలేకపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు భారతీయులకు విదేశీ దాడుల బెడద తప్పింది. అరేబియా ఇతర ప్రాంతాల్లో ఇస్లాం ఆధిపత్యం, ఖలీఫా హోదా క్రమంగా క్షీణించాయి. అరబ్బుల పతనంలో తురుష్కులు క్రియాపాత్ర పోషించారు. వీరు పురాతన అరబ్బుల సామ్రాజ్య శిథిలాలపై అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. తురుష్క నాయకుల్లో కొందరు అత్యంత సాహసోపేతమైన దాడులను పొరుగు రాజ్యాలపై జరిపి ఆక్రమించి సఫలీకృతులు అయ్యారు. వీరిలో గజనీ రాజ్యపాలకుడైన మహమ్మద్ గజనీ అగ్రగణ్యుడు. ఇతడు తన సైనిక భారతదేశ అంతర్గత భూభాగాలను ఆక్రమించడానికి సాహసం చేశాడు. భారత భూమిపై గజనీ మహమ్మద్ సార్వభౌమాధికారాన్ని నెలకొల్పడానికి భారతదేశ సిరి సంపదలను కొల్లగొట్టడంలో సఫలీకృతుడయ్యాడు. మహమ్మద్ సుల్తాన్ గజనీ మహమ్మద్ క్రీస్తు శకం 998 నుంచి 1030 దండయాత్రలు. మహమ్మద్ గజనీ పూర్వీకుల గజనీ రాజ్యం కేంద్రంగా స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పారు. అతడి పూర్వీకుల్లో అలాఫ్తజిన్, ఇతడి కుమారుడైన సముక్తజిన్ ముఖ్యులు. అలాఫ్తజిన్ క్రీస్తు శకం 962లో గజనీ రాజ్యం నెలకొల్పాడు. వారసుడైన సముక్తజిన్ గొప్ప యోధుడు, పరిపాలనా దక్షుడు. ఇతడు గజనీ రాజ్య సైన్యాన్ని పటిష్టపరిచాడు, అనేక విజయాలు సాధించాడు. పంజాబ్ పాలకుడైన జయపాలుడిని యుద్ధంలో ఓడించాడు. జయపాలుడు గజనీ సుల్తాన్ సార్వభౌమ అధికారాన్ని అంగీకరించి కాబూల్, దాని పరిసర ప్రాంతాలను అతడికి అప్పగించాడు. క్రీస్తు శకం 997లో సుబుక్తజిన్ మరణించగా అతడి కుమారుడైన గజనీ మహమ్మద్ క్రీస్తు శకం 998లో గజనీ రాజ్య సింహాసనం అధిష్ఠించాడు. క్రీస్తు శకం 971 సంవత్సరంలో జన్మించిన గజనీ మహాపరాక్రమంతుడు, గొప్ప సేనాని. బాల్యం నుంచే అనేక కష్టాలను ఎదుర్కొని స్వయం కృషి పట్టుదలతో తన భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసుకున్నాడు. తండ్రి జరిపిన దాడుల్లో యువకుడైన గజనీ మహమ్మద్ పాల్గొన్నాడు. తండ్రి మరణానంతరం సోదరుడైన ఇస్మాయిల్ను వారసత్వ పోరులో ఓడించి రాజ్యం సింహాసనం చేజిక్కించుకున్నాడు. గజనీ తన పరిపాలన తొలి దశలోనే గజనీ మహమ్మద్ అనేక యుద్ధాలు చేశాడు. ఇదే క్రమంలో సమానీద్ వంశాధికారాన్ని అంతమొందించాడు. ఈ విజయం వల్ల అతడి రాజ్య సరిహద్దులు ఆక్సస్ వరకు విస్తరించాయి. గజనీ మహమ్మద్ అఖండ సైనిక విజయాలతో విశేషంగా ప్రభావితుడైన ఖలీఫా అతడికి సుల్తాన్ హోదాతో పాటు యమన్ ఉద్ దౌలా అనే బిరుదుతో సత్కరించాడు. యామన్ ఉద్ దౌలా అనే బిరుదుతో సత్కరించాడు.
ఈ విజయాలతో సంతృప్తి చెందిన గజనీ మహమ్మద్ రాజ్య ఆంతరంగిక వ్యవహారాలను సరిదిద్దాడు. ఆ తరువాత భారతదేశ సిరి సంపదలకు ఆకర్షితుడై వాటిని కొల్లగొట్టాలన్న లక్ష్యం, భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలన్న పట్టుదలతో తన దృష్టిని భారతదేశం వైపు మరల్చాడు. క్రీస్తు శకం 1000 నుంచి 1027 మధ్య కాలంలో గజనీ మహమ్మద్ భారతదేశంపై ప్రతి ఏడాది నిరంతరం దండయాత్రలు జరపాలని చరిత్రకారుల అభిప్రాయం. తన జీవిత కాలంలో గజనీ మహమ్మద్ సుమారుగా 17 పర్యాయాలు దాడులు జరిపాడు. గజనీ మహమ్మద్ భారతదేశంపై దండెత్తి నాటికి నెలకొన్న రాజకీయ పరిస్థితులు. గజనీ మహమ్మద్ భారతదేశంపై దండెత్తే నాటికి దేశంలో రాజకీయ అనైక్యత నెలకొని ఉంది. అనేక చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలున్నాయి. వీటిలో అరబ్ల రాజ్యాధికారం సింధ్, ముల్తాన్లలో ఉంది. అరబ్బుల రాజ్యాధికారం సింధ్, ముల్తాన్లలో ఉంది. కాశ్మీర్, పంజాబ్, కనౌజ్, కలింజర్, గుజరాత్, మాల్వా, బుందేల్ఖండ్, బెంగాల్ రాజ్యాలలో సింధు పాలకుల అధికారం ఉంది. హిందూ రాజ్యాల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. దక్షిణ పదంలో కళ్యాణి చాళుక్యులు, తంజావూరులో చోళులు పరిపాలించేవారు. స్వదేశీ హిందూ పాలకుల్లో నెలకొని ఉన్న శత్రుత్వం, అనైక్యత, దూరదృష్టిలోపం విదేశీ దాడులు విజయవంతం కావడానికి దోహదం చేశాయి. గజనీ మహమ్మద్ దండయాత్రలు. భారతదేశ భూభాగాలపై గజనీ మహమ్మద్ తొలి దండయాత్ర 1002లో పటిండా రాజ్యంపై జరిగింది. యుద్ధంలో దాని పాలకుడైన జయపాలుడిని ఓడించి బంధించాడు. అవమాన భారాన్ని తట్టుకోలేని జయపాలుడు ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నాడు. భారతదేశ భూభాగాలపై గజనీ మహమ్మద్ తొలి దండయాత్ర క్రీస్తు శకం 1002లో బటిండా రాజ్యంపై జరిగింది. యుద్ధంలో దాని పాలకుడైన జయపాలుడిని ఓడించి బంధించాడు. అవమాన భారాన్ని తట్టుకోలేని జయపాలుడు ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నాడు. గజనీ మహమ్మద్ బటిండాపై చేసిన దండయాత్రలో అపార ధన కనకరాశులను దోచుకున్నాడు. క్రీస్తు శకం 1004లో రెండో దండయాత్ర బెహ్రా రాజ్యంపై, మొదటి దండయాత్ర బటిండాపై, రెండవ దండయాత్ర బెహ్రా రాజ్యంపై జరిపాడు. దీని పాలకుడైన రాయ్ పరాజయం పొందాడు. క్రీస్తు శకం 1005లో ముల్తాన్ రాజ్యంపై దాడి చేశాడు. క్రీస్తు శకం 1005లో ముల్తాన్ రాజ్యంపై దాడి చేశాడు. ఆ తర్వాత దాడిలో ఆనందపాలుని, అతడి మిత్రులను ఓడించాడు. నాగర్కోట్, నారాయణపూర్, కాశ్మీర్, స్థానేశ్వరం, మధుర మొదలైన ప్రాంతాలపై గజనీ మహమ్మద్ దాడులు జరిపాడు. 12వ దండయాత్ర కనౌజ్ రాజ్యంపై చేశాడు. రాజ్యపాలుడు గజనీ సేనల చేతిలో పరాజయం పొందాడు. కనౌజ్ రాజ్య సిరి సంపదలను గజనీ సేనలు దోచుకున్నాయి. ఆ తర్వాత జరిగిన 14వ దాడి గ్వాలియర్పై, 15వ దండయాత్ర కలింజర్పై జరిగాయి. క్రీస్తు శకం 1025వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ గుజరాత్ కదియావార్లోని సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన సోమనాథ్ దేవాలయంపై దాడి చేశాడు. కదియావార్లోని సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన సోమనాథ్ ఆలయంపై దాడి చేశాడు. ఇక్కడి శివలింగాన్ని ధ్వంసం చేశాడు. ఆలయ ధనాన్ని, నగలను, ఆభరణాలను దోచుకున్నాడు. క్రీస్తు శకం 1027 సంవత్సరంలో చివరి దండయాత్ర జాట్లపై జరిగింది. సోమనాథ్ దండయాత్ర నుంచి అపార ధన కనకరాశులతో తిరిగి వస్తున్న తన సేనలపై జాట్లు జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి గజనీ మహమ్మద్ వారిపై దండెత్తాడు. నిరంతర యుద్ధాలు, క్షీణించిన ఆరోగ్యంతో 2 ఏళ్ల తర్వాత క్రీస్తు శకం 1129లో గజనీ మహమ్మద్ మరణించాడు. చివరి దండయాత్ర క్రీస్తు శకం 1027వ సంవత్సరంలో జాట్లపై జరిగింది. గజనీ మహమ్మద్ దండయాత్రల ఫలితాలు. భారతదేశం సిరి సంపదలను కొల్లగొట్టాలన్న ముఖ్య లక్ష్యంతో
గజనీ మహమ్మద్ భారతదేశంపై అనేక సార్లు దండయాత్రలు చేశాడు. భారతావనిపై తన సార్వభౌమాధికారాన్ని శాశ్వతంగా నెలకొల్పాలన్న లక్ష్యం, ఆశయం గజనీ మహమ్మద్లో ఏమాత్రం లేదని చరిత్రకారుల అభిప్రాయం. పంజాబ్ ఆక్రమణ తర్వాత దాన్ని మాత్రమే అతడు గజనీవిడ్ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. గజనీ దండయాత్రల వల్ల మధుర, కదియావార్, కనౌజ్లలోని అనేక దేవాలయాలు విధ్వంసం అయ్యాయి. ఇస్లాం భారతదేశంలోని భూభాగాలను విస్తరించింది. గజనీ దండయాత్రల వల్ల మధుర, కదియావార్, కనౌజ్లలోని అనేక దేవాలయాలు విధ్వంసం అయ్యాయి. గజనీ మహమ్మద్ అంచనా. గజనీ మహమ్మద్ గొప్ప యోధుడు, పట్టుదలకు మరో పేరు. తన సేనలను ఉత్తేజపరచడంలో అసమాన తెలివితేటలు ప్రదర్శించాడు. క్రీస్తు శకం 1029లో అతడు మరణించాడు. చిన్న గజనీ రాజ్య సరిహద్దులను విస్తరింపచేసి సువిశాల సామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు. సున్ని శాఖ సూత్రాలను నిష్ఠగా ఆచరించాడు. మతాఛాందసవాది. ఇతని వారసులు అసమర్థ స్వార్థ బుద్ధి గజనీ వంశ పతనానికి దోహదం చేశాయి. ఘోరీ సర్దారులు అధికారం కైవసం చేసుకున్నారు. క్రీస్తు శకం 1029లో అతడు మరణించాడు. మొహమ్మద్ ఘోరీ. క్రీస్తు శకం 1173-1206 కాలానికి చెందిన మొహమ్మద్ ఘోరీ. గజనీ వంశ పరిపాలన తర్వాత ఘోరీ వంశం సుల్తానుల అధికారంలోకి వచ్చారు. హిరాట్, గజనీ రాజ్యాల మధ్య పర్వత పంక్తుల్లో కేంద్రీకృతమైన చిన్న రాజ్యంపై ఘోరీలు అధికారం నెలకొల్పారు. ఘోరీ వంశ మూలపురుషుడు ఫియాజుద్దీన్ మహమ్మద్. అతడు కడపటి గజనీల నుంచి గజనీ రాజ్యాన్ని ఆక్రమించాడు. దాని రాష్ట్ర పాలకుడిగా సోదరుడైన ముయిజుద్దీన్ను నియమించాడు. ఫియాజుద్దీన్ మహమ్మద్ సోదరుడు ముయిజుద్దీన్ రాష్ట్ర పాలకుడిగా నియమించాడు. చరిత్రలో ఇతడే మొహమ్మద్ ఘోరీగా కీర్తి గడించాడు. క్రీస్తు శకం 1173వ సంవత్సరంలో ఇతడు ఘోరీ రాజ్య సింహాసనం అధిష్ఠించాడు. మొహమ్మద్ ఘోరీ సమర్థ నాయకుడు, గొప్ప సేనాధిపతి. భారతదేశంపై ఘోరీ దండయాత్రకు కారణాలు. ఫియాజుద్దీన్ మహమ్మద్ తన సోదరుడైన ముయిజుద్దీన్ను గజనీ రాష్ట్ర పాలకుడిగా నియమించినప్పటి నుంచే రాజ్యంలో అంతర్భాగమైన పంజాబ్ను ఆక్రమించాలన్న లక్ష్యం మహమ్మద్ ఘోరీకి ఉంది. ఘోరీ రాజ్య సింహాసనం అధిష్ఠించిన తర్వాత పంజాబ్ ఆక్రమణ తన లక్ష్యంగా ఊహరచన చేశాడు. భారతదేశంపై శాశ్వత ప్రాతిపదికపై ముస్లిం రాజకీయ సార్వభౌమాధికారాన్ని నెలకొల్పాలన్న లక్ష్యంతో తన సహచరులను, సైన్యాలను నడిపాడు. భారత భూమిపై ఇస్లాం ఆధిపత్యాన్ని శాశ్వతంగా నెలకొల్పాలన్నది అతడి మరో లక్ష్యం. భారతదేశ రాజకీయ పరిస్థితులు. ఘోరీ మహమ్మద్ దండయాత్రలు. భారతదేశంపై మహమ్మద్ ఘోరీ దండెత్తే నాటికి దేశంలో రాజకీయ అస్థిరత నెలకొని ఉంది. స్వదేశీ పాలకుల్లో దూరదృష్టి, దేశభక్తి కొరబడింది. ఇలాంటి పరిస్థితుల్లో 1175వ సంవత్సరంలో మహమ్మద్ ఘోరీ ముల్తాన్పై తన మొదటి దాడిని జరిపాడు. పెద్ద పోరు లేకుండానే ముల్తాన్ అతని వశమైంది. ఆ తర్వాత దాడిలో ఉచ్, దిగువ సింధ్ ప్రాంతాలు ఆక్రమించాడు. క్రీస్తు శకం 1178వ సంవత్సరంలో ఘోరీ దండయాత్ర గుజరాత్లోని అన్హిల్వారాపై జరిగింది. దీని పాలకుడైన భీమ్దేవ్ పరాజయం పొందాడు. క్రీస్తు శకం 1179వ సంవత్సరంలో ఘోరీ పెషావర్ను ఆక్రమించాడు. సింధు కూడా అతడి వశమైంది. లాహోర్ పాలకుడైన ఖుస్రు మాలిక్ మహమ్మద్ ఘోరీ సేనలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. చివరికి క్రీస్తు శకం 1186వ సంవత్సరంలో లాహోర్ను ఘోరీ ఆక్రమించుకున్నాడు. ఈ విధంగా గజనీ వంశ పాలన పూర్తిగా అంతమైంది. పంజాబ్ ఘోరీ వశమైంది. తరైన్ యుద్ధాలు. క్రీస్తు శకం 1191 నుంచి 1192
మధ్యయుగ భారతదేశ చరిత్రలో విశేష ప్రాముఖ్యత కల తరైన్ యుద్ధాలు క్రీస్తు శకం 1191-92లో జరిగాయి. మొహమ్మద్ ఘోరీ పంజాబ్ ఆక్రమణ తర్వాత తన దృష్టిని ఢిల్లీపై కేంద్రీకరించాడు. దీనిలో భాగంగా అతని సేనలు ఢిల్లీపై దాడి చేశాయి. ఆ రోజుల్లో ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలను చౌహాన్ వంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్ పాలించేవాడు. పృథ్వీరాజ్ రాజపుత్రుల్లో అసమాన ప్రతిభ, ధైర్య సాహసాలు గల పాలకుడు. తన వైపు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించిన పృథ్వీరాజ్ సోదర రాజపుత్రులను సమైక్యం చేసి శత్రుసేనలను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. క్రీస్తు శకం 1191 సంవత్సరంలో మొదటిసారి తరైన్ వద్ద పృథ్వీరాజ్ చౌహాన్ సేనలు మొహమ్మద్ ఘోరీ సేనలను సాహసంతో వ్యూహాత్మకంగా ఎదిరించి ఓడించాయి. కానీ ఈ చారిత్రాత్మక విజయం శాశ్వతంగా నిలవలేదు. పట్టుదలకు ప్రతిరూపం, లక్ష్య సాధనకు వెన్నుచూపని మొహమ్మద్ ఘోరీ ఏడాది తిరగక ముందే క్రీస్తు శకం 1192లో రెండోసారి ఢిల్లీ పాలకుడైన పృథ్వీరాజుపై యుద్ధం ప్రకటించాడు. ఇరుపక్షాల సైన్యాలు రెండోసారి టెరైన్ వద్ద ఢీకొన్నాయి. తురుష్కా సేనల పట్టుదల, వ్యూహరచన, సైనిక శక్తిని రాజపుత్రులు అత్యంత సాహసంతో ఎదుర్కొన్నప్పటికీ యుద్ధంలో ఓటమి పాలయ్యాయి. పృథ్వీరాజ్ చౌహాన్ యుద్ధ భూమిలో వీరమరణం పొందాడు. అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న మొహమ్మద్ ఘోరీ ఢిల్లీ, అజ్మీర్లను వశపరుచుకున్నాడు. ఆ తర్వాత ఘోరీ సైన్యాలు సర్సుతి, సమాన, కుహ్రాన్, హన్సీలను ఆక్రమించాయి. భారతదేశంలో తాను ఆక్రమించిన భూభాగాలపై తన విశ్వాసపాత్రుడైన కుతుబుద్దీన్ ఐబక్ను రాజప్రతినిధిగా నియమించి తన స్వదేశం ఘోరీ తిరిగి వెళ్ళాడు. క్రీస్తు శకం 1194 సంవత్సరంలో మొహమ్మద్ ఘోరీ రాజపుత్రుల శక్తిని సంపూర్ణంగా అంతమొందించాలన్న లక్ష్యంతో భారతదేశంపై మరోసారి భారీ సైన్యంతో దండెత్తి వచ్చాడు. కనౌజ్ రాజ్యాన్ని పాలిస్తున్న జయచంద్రుడు మొహమ్మద్ ఘోరీ సైన్యాలను ఎదిరించి పరాజయం పొందాడు. చందావార్ వద్ద జరిగిన ఈ భీకర యుద్ధంలో జయచంద్రుడు ప్రాణాలు కోల్పోయాడు. ఘోరీ సైన్యాలు ఈ దండయాత్ర సందర్భంగా బనారస్ సమీపంలోని అనేక దేవాలయాలను ధ్వంసం చేశాయి. ఆ మరుసటి ఏడాదే ఘోరీ తన సైన్యంతో క్రీస్తు శకం 1195 బయానా, గ్వాలియర్లపై దండెత్తి వాటిని ఆక్రమించాడు. మొహమ్మద్ ఘోరీ క్రీస్తు శకం 1205లో చివరిసారిగా భారతదేశంపై ఖక్కర్ల తిరుగుబాటును అణచివేయడాన్ని దండెత్తాడు. అప్పటికే రెండో తరైన్ యుద్ధం 1192లో విజయానంతరం భారతదేశంలో తాను ఆక్రమించిన భూభాగాలపై వైస్రాయిగా నియమించిన కుతుబుద్దీన్ ఐబక్, అతని వీర సైనాధిపతి అయిన బఖ్తియార్ ఖిల్జీలు మీరట్, అలీగర్, కాశ్మీర్, బులంద్షహర్, బెంగాల్, బీహార్ మొదలైన ప్రాంతాలను ఆక్రమించారు. ఖక్కర్ల తిరుగుబాటును అణచివేసి విజయంతో వెనుకు తిరుగుతున్న మొహమ్మద్ ఘోరీ ఖక్కర్లు జరిపిన ఆకస్మిక దాడిలో చనిపోయాడు. ఖక్కర్ల తిరుగుబాటును అణచివేసి విజయవంతంతో వెనుక తిరుగుతున్న మొహమ్మద్ ఘోరీ ఖక్కర్లు జరిపిన ఆకస్మిక దాడిలో చనిపోయాడు. మొహమ్మద్ ఘోరీ సమర్థ పాలకుడు, రాజనీతిజ్ఞుడు, సేనాధిపతి, విజేత, భారతదేశంలో సువిశాల ఇస్లామిక్ సామ్రాజ్యాలు నిర్మాత. అందుకే కొందరు చరిత్రకారులు ఇతన్ని ది ఫౌండర్ ఆఫ్ ది ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియాగా వర్ణించారు. భారతదేశంలో సువిశాల ఇస్లామిక్ సామ్రాజ్య నిర్మాత. అందుకే కొందరు చరిత్రకారులు ఇతన్ని ది ఫౌండర్ ఆఫ్ ది ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియాగా వర్ణించారు. భారతావనిలో ఇస్లాం వ్యాప్తికి అతని రాజకీయ, సైనిక విజయాలు ఎంతో దోహదం చేశాయన్నది సత్యం. ముస్లిం దండయాత్రల పరిణామాలు మొహమ్మద్ ఘోరీల దండయాత్రలు అపూర్వ విజయాలు సాధించి దేశంలో అనేక రకాల పరిణామాలకు నాంది వేశాయి. హిందూ పాలకుల అసమర్థత, అనైక్యత బహిర్గతమైంది. భారత భూమిపై తురుష్కుల సార్వభౌమాధికార స్థాపనకు పునాదులు వేయబడ్డాయి. ఇస్లాం చాలా ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. మొహమ్మద్ ఘోరీ వైస్రాయి కుతుబుద్దీన్ ఘోరీ ఆక్రమించిన ప్రాంతాలకు
అధిపతి అయ్యాడు. అతడు కొత్త తరహా యుద్ధ పద్ధతులు, సైనిక వ్యూహరచన భారతావనిలో ఆరంభించాడు. సుప్రసిద్ధ మరాఠా చరిత్రకారుడైన జాదూనాథ్ సర్కార్ తురుష్క దండయాత్రల ప్రాముఖ్యత, ప్రత్యేకతను గురించి ఈ రకంగా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ దాడుల ఫలితంగా విదేశాలతో భారతదేశ వ్యాపార సంబంధాలు బలపడి పునరుద్ధరించబడ్డాయి. పర్షియన్ భాష భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల ఆదరణ పొందింది. ఆస్థాన భాషగా గుర్తించబడింది. కాలక్రమంలో హిందూ ముస్లిం వర్గాల మధ్య అవినాభావ సంబంధాలు పెంపొందాయి. ముస్లిం దాడులు విజయవంతం కావడానికి దోహదం చేసిన అంశాలు. మధ్యయుగ ఆరంభం నుంచే భారతదేశంపై ముస్లిం పాలకులు జరిపిన దాడులు విజయవంతం కావడానికి కింది అంశాలు దోహదం చేయనున్నది చరిత్రకారుల అభిప్రాయం. భారతదేశాన్ని ఆ రోజుల్లో పాలిస్తున్న రాజుల్లో చాలామంది అసమర్థులు, స్వార్థబుద్ధి కలవారు. వారు అన్ని రకాల శక్తి వనరులు ఉన్నప్పటికీ దూరదృష్టి, ఐక్యత లేనందువల్ల పరాజయం పొందారు. హిందూ సమాజంలో ఆనాటికే చోటు చేసుకున్న కుల వ్యవస్థ, శాఖలు, ఉపశాఖలు వారి పతనానికి కారణమయ్యాయి. ముస్లింలోని ఐక్యత, ఉత్సాహం వారి విజయానికి దోహదం చేశాయి. Thank you friends. Thank you for watching. Please subscribe my channel.